సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ నిజమేనా? ఎందుకంటే మొన్నే రీసెంట్గా ఈ సోషల్ మీడియాలో ఫ్యూయల్ ట్యాంక్కి తేనెటీగలు పట్టేసి లేదంటే ఫ్యూయల్ క్యాప్కి చీమలు పట్టేసి ఉన్న ఒక వీడియో వచ్చింది. E85 వల్ల దానికి చీమలు పట్టేసాయి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ వీడియోస్ అన్ని కూడా ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే E85 ఒకవేళ ఉన్న వెహికల్స్ అయితే మారుతి వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ తప్ప ఇంకేమీ E85 హై బ్లెండ్ ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్తో సపోర్ట్ చేసే వెహికల్స్ ఏమీ కూడా మన ఇండియాలో లాంచ్ అవ్వలేదు. అండ్ మారుతి వ్యాగనార్ కూడా అన్వైల్ అయితే చేశారు కానీ అఫీషియల్ గా డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ బైక్స్ విషయంలో కూడా హీరో వాళ్ళు 2 బైక్స్ ని అన్వైల్ అయితే చేశారు, అవి అఫీషియల్ గా డెలివరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఆ వచ్చిన వీడియోస్ అనేవి ఫేక్. అండ్ ఎథనాల్ విషయానికి వస్తే ఎథనాల్ బ్లెండెడ్ E85 ఫ్లెక్స్ ఫ్యూయల్, అందులో డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. షుగర్ లోని మాలిక్యూల్స్ కూడా ఆ స్వీట్నెస్ అనేది కూడా లేకుండా ఎథనాల్ బ్లెండింగ్ చేసినప్పుడు డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో E85 అయినా కూడా ఎంత షుగర్ కేన్ తో ఎంత కార్న్ తో తయారు చేసినా కూడా అందులో స్వీట్నెస్ అనేది అస్సలు ఉండదు. అండ్ పురుగులు అవన్నీ అట్రాక్ట్ అవ్వడానికి కూడా పెట్రోల్ వాసన చాలా ఎక్కువ ఉంటుంది. అది 20% పెట్రోల్ ఉన్నా కూడా ఆ వాసన అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల పురుగులు లాంటివి అనేవి ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే దానికి పట్టవు. సో అలాంటివన్నీ కూడా మిత్స్, మీరు ఇలాంటివన్నీ కూడా నమ్మక్కర్లేదు. హాయిగా E85 లాంచ్ అయినా కూడా కొట్టించుకోవచ్చు. దాని రేట్ విషయానికి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇలాంటి చెత్తనంతా కూడా నమ్మకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన కార్ కవర్ల ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు తెలిసిన మిత్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.